దేశవ్యాప్తంగా అయితే ఉత్కంఠ రేపినటువంటి 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మరి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో కూడా ప్రజలు ఇచ్చిన తీర్పును మరికొన్ని గంటల్లో వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మరి చూద్దాం, మరి ఈ 5 రాష్ట్రాల్లో కౌంటింగ్ ఏ విధంగా కొనసాగుతోంది. ఈ 5 రాష్ట్రాల్లో ముఖ్యంగా మనం అస్సాంకి వెళ్దాం. అస్సాంలో ఏ విధంగా కౌంటింగ్ కొనసాగుతూ ఉంది, అస్సాంలో ఉన్నటువంటి పార్టీలలో ఏ పార్టీ లీడ్లో ఉంది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సూర్య లైవ్లో సిద్ధంగా ఉన్నారు తాజా అప్డేట్స్ అందించడానికి. సూర్య, చెప్పండి, అస్సాంలో ఏ పార్టీ లీడ్లో ఉంది, దాంతోపాటు ఏ పార్టీ అధికారం కోసం, అంటే అన్ని పార్టీలు అధికారం కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. సో మరి ఏ పార్టీ అధికారం చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, ఇప్పుడు లీడ్లో ఏ పార్టీ కొనసాగుతా ఉంది, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ అస్సాంలో ఏదైతే గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది అన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా అన్నది నెలకొంది. ఉదయం 8 గంటలకే ఇక్కడ కౌంటింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటలు గెలుపు. ముఖ్యంగా ఏప్రిల్ 9వ తేదీ అస్సాంలో ఎన్నికలు జరిగాయి. అందరి దృష్టి, సామాన్యులు సైతం దీనిపైన చర్చ అనేది జరుగుతోంది. అయితే అస్సాంలో హ్యాట్రిక్ సాధించగలమని బీజేపీ నేతృత్వంలో ఏదైతే ఎన్డీఏ పార్టీలు ఉన్నాయో ధీమా అనేతో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఎన్నికలు జరగగా దాదాపుగా 85.96 రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది చెప్పొచ్చు. ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖుల్లో బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అదే విధంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగాయ్ ఉన్నారు. అస్సాంలో 126 స్థానాలు ఉండగా దాదాపుగా దీంట్లో మ్యాజిక్ ఫిగర్ అంటే గెలుపుకి కావాల్సిన స్థానాలు వచ్చేసి 62 అవసరమవుతాయి, 64 అవసరమవుతాయి. ఎగ్జిట్ పోల్స్ ను బట్టి ఎన్డీఏ కూటమి మెజార్టీ స్థానాలు గెలుచుకొని హేమంత్ బిశ్వ శర్మ మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టు మొత్తం అయితే ఎగ్జిట్ పోల్స్ అనేది చెప్పడం జరిగింది. మొత్తం 35 జిల్లాల్లో 40 కౌంటింగ్ కేంద్రాలు ఇప్పటికే కౌంటింగ్ అనేది ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు అనేది లెక్కింపు చేశారు. ఆ తర్వాత ఈవీఎం లో నిక్షిప్తమై ఉన్న ఓట్లని లెక్కింపు అనేది జరుగుతుంది. మొత్తం దాదాపుగా 126 అసెంబ్లీ స్థానాలకి 722 మంది అభ్యర్థులు తమ అదృష్టం ఎలా ఉందన్నది చూసుకోబోతున్నారు. ఈ అస్సాం శాసనసభ ఎన్నికలు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి బీజేపీ మరొకసారి సిద్ధమవుతున్నట్టయితే ఇప్పుడు ఫలితాలను బట్టి అయితే మనకు తెలుస్తోంది. ఈ ఎన్నికల ప్రధాన పోటీదారులు బీజేపీ, అస్సాం గణ పరిషత్, బోలా ల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ భాగస్వామ్యంతో ఏర్పడిన బీజేపీ నేతృత్వాన్ని ఎన్డీఏ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి ముందుకెళ్తున్న జాతీయ పరిషత్, రైజోల్ దళ్, ఆల్ పార్టీ హిల్ లీడర్స్, అదేవిధంగా సిపిఐఎంఎల్ పార్టీలతో కూడిన కూటమి బరిలో నిలిచాయి. అయితే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి బీజేపీ నేతృత్వంలోని కూటమే ఘన విజయం సాధిస్తుందనేసి ఇప్పటికి అంచనా తెలిసింది. దాని ప్రకారంగానే తీసుకుంటే ఇప్పటికి అందిన సమాచారం ప్రకారంగా బీజేపీ కూటమి దాదాపుగా 63 స్థానాలకి చాలా దగ్గరలో ఉంది. అదే కూటమి 11 స్థానాల్లో ఉంది. ఇతరులు ఒక 2-3 స్థానాల్లో గెలిచారు. అదే విధంగా బీజేపీ కూటమి గెలుపు దశలో అత్యధిక ఓట్ల లెక్కింపు స్థాయిలో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ కూటమి అంటే తుది ఫలితాలు విడుదలయ్యే వరకు దాదాపు 80 నుంచి దాదాపు 100 స్థానాల వరకు గెలుపు కైవసం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ కూటమి 30 నుంచి 36 స్థానాలకి గెలుచుకోవచ్చు. అదే విధంగా ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. అయితే రాత్రి నుంచి అటు రాజకీయ నాయకుల్లో, ఇటు సామాన్యుల్లో, ప్రజల్లో కూడా టెన్షన్ మొదలైంది. మరోవైపు పెద్ద ఎత్తున ఈ గెలుపుని గురించి బెట్టింగ్ కూడా జరుగుతున్నట్టయితే సమాచారం. ఇప్పటికే కోట్లలో లావాదేవీలు జరిగినట్టు కూడా తెలుస్తోంది. మరో కొన్ని గంటల్లో అస్సాం పీఠం ఎవరు అధిరోహించబోతున్నారనేది తెలిసిపోతుంది. ఆనంద్, ఒక ఉత్కంఠ అనేది నెలకొంది ప్రజల్లో కావచ్చు, రాజకీయ నాయకుల్లో కావచ్చు. అయితే ఇప్పటికే బీజేపీలో అయితే ఒక ధీమా వచ్చింది. వాళ్ళు సంబరాలు చేసుకునే దిశలో కూడా సిద్ధమవుతున్నట్టయితే తెలుస్తోంది. ఆనంద్, థ్యాంక్ యూ సూర్య. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. థ్యాంక్ యూ.